ఆయన సంకల్పం చొప్పున ప్రణాళిక చొప్పున మనందరినీ ప్రేమించి ఈరోజు మనందరం కూడా మందిరంలో కలిసి కూడుకుని ఆయన స్తుతించడానికి గణపరచడానికి ఈ సమయం మనకు ఆ పరలోక తండ్రి మనకిచ్చింది. కాబట్టి దేవుణ్ణి మనం ఎంతైనా గణపరచాలి, స్తుతించాలి. ఆరాధనకు ముందు వర్తమానం చదువుకుని దేవుణ్ణి ఆరాధించాలనేది కాదు. అసలు ఆరాధన అనేది ఆదివారం మందిరంలో కూర్చుని మనం నోటితో చేసేది అసలు అది ఆరాధన కాదు. దేవుని గణపరచ ఆరాధన అనేది వ్యక్తిగతంగా ఆ యేసుక్రీస్తు ప్రభుకి ఆ పరలోక తండ్రికి మనకి ఉన్న సావాసం, ఆ సావాస ప్రకారం ఆయన మనతో కలిసి జీవించాలని ఎలాగైతే కోరుకున్నాడో ఆ జీవితం మనం కలిసి జీవించడం దేవునికి ఆరాధన. దేన్నైతే మనం వింటున్నామో దాన్ని అనుసరించి ఆ ప్రకారం మనం జీవించింది దేవునికి ఆరాధన. ఈ భూమి మీద ఆత్మతో సత్యంతో ఆరాధించిన ఏకైక వ్యక్తి ఆ యేసుక్రీస్తు ప్రభు. అలాగే ఆ యొక్క ధన్యత, ఆ భాగ్యం ఈరోజు మనకు ఇచ్చాడు. కాబట్టి దేవుణ్ణి మనం ఆరాధించాలనేది వర్తమానం చదువుకుని దేవుణ్ణి ఆరాధించాలనేది కాదు. ఆదివారం మధ్యాహ్నం మొదలైన మన జీవితం తిరిగి మళ్ళీ ఆదివారం మనం మందిరానికి వచ్చేసరికి మనం ఎలాగైతే జీవించామో ఆ యొక్క అర్పణ తీసుకొచ్చి ప్రభువా ఇదిగో నా అర్పణ అని ఆయనకి మనం ముందు పెట్టేలా ఉండాలి. వ్యక్తిగతంగా దేవునితో సావాసం కలిగి ఉండాలి. అలాగని కానుకలు వేసుకుని బొన్నాలు పెట్టుకుని మందిరంలో ఏదైనా చేసి ఇవి కాదు ఆరాధన అనేది వ్యక్తిగతంగా దేవునితో కలిసి మనం జీవించడం, ఏవైతే మనం ఉంటున్నామో దాన్ని అనుసరించిన దాని ప్రకారం మన వెలుగులో ఆ యేసుక్రీస్తు ప్రభు నడిచిన వెలుగులో మనం కూడా నడవడం, అది దేవునికి ఆరాధన. అలాంటి ఆరాధన కోసం ఆయన చూస్తున్నాడే కానీ మనం నోటితో పలిగే మాట గురించి కాదు. నోటితో అన్నగారు అత్తమాలు చెప్తూ ఉంటారు, నోటితో పప్పడం చాలా ఈజీ. మనం వాక్యంలో విన్నవి కానీ, కళతో వాట్సాప్లో చూసినవి కానీ, టీవీలో సినిమాలో చూసినవి కానీ, ఆయన చేసిన అద్భుతాలను పెట్టి మనం అనేక విధాలుగా మనం వర్ణించి చెప్పచ్చు. కానీ చెప్పేది అది కాదు. మన అంతరాత్మతో నిజంగా దేవుని కనపరచాలి అంటే మనం నిజమైన మన ఉద్యోగం నుంచి రావాలా ఆ మాట, యథార్థత కలిగి ఉండాలి. ఆ యథార్థత మనలో నుంచి వచ్చే మాట అది యథార్థత లేక జనం మెప్పు కోసం మనం దేవుని కనపరుస్తున్నామా అనే ఆలోచన కలిగి ఉండాలి. ఆ ఆలోచన లేనప్పుడు మనం ఎన్ని మాటలు పలికినా, ఎంతసేపు ప్రార్థన చేసినా, ఎంతసేపు వర్ణించి దేవుని స్తుతించినా అది ఆరాధన కాదు. మనం ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా దేవునితో కలిసి జీవించడమే దేవునికి ఆరాధన. మనం కొన్ని మాటలు ఎందుకు చదువుకోవాలి, ఎందుకు ధ్యానించుకోవాలి అంటే ఏ సందర్భాల్లో దేవునికి మనకి ఎడబాయి వస్తుందో, ఏ సందర్భాల్లో దేవునికి మనం దూరంగా ఉంటున్నామో, ఏ సందర్భాల్లో మనం తప్పిపోయామో వాటిని తెలుసుకుని సరి చేసుకోవడానికి వర్తమానం చదువుకుని ఆరాధించేది ఆరాధన కాదు. ప్రతిరోజు దేవునికి అర్పణై ఉండాలి. ఒక భార్య తన పురుషుడికి, తన భర్తకు తనగా ఇష్టపూర్వకంగా ఎలా అయితే అర్పించుకుంటారో మన జీవితంలో మనం కూడా మన జీవితాన్ని దేవునికి ఇష్టపూర్వకంగా అంగీకారంగా అని అర్పించుకోవడమే దేవునికి ఆరాధన. యెషయా గ్రంథం 50వ అధ్యాయం పేజీ నెంబర్ 612. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనం. దేవుడు వాక్యం వినటానికి కూడా, ఆయన సన్నిధిలో మనం కూర్చోవడానికి కూడా దేవుడే మనకు బుద్ధి పుట్టించాడు. మనంగా మనం దేవుని మందిరానికి వచ్చి మనకి వాక్యం వింటున్నాము, 4 మాటలు నేర్చుకుంటున్నాము అనుకునేది కాదు. దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. దేవుడు ఆయన పలికే ప్రతి మాట మనకి వినబుద్ధి పుట్టిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు నలిగిన హృదయంగా వారిని, ఇబ్బందుల్లో ఉన్నవారిని
సమస్యలో ఉన్నవారిని అనేక మందిని ఆయన మాటల చేత ఉత్సాహపరిచాడు. నిరుత్సాహపడిపోయే సమయంలో ఉత్సాహపరిచాడు. ఇవాళ ఆ వాక్యం ద్వారా మనం కూడా ఎన్నో సందర్భాల్లో మనందరం కూడా నిరుత్సాహపడిపోయినాడు. మనం ఎవరు పుట్టిన వాక్యం పట్టుకోవడంతో, దేవుని బైబిల్ పట్టుకోవడంతో, వాక్యం చదవడంతో మనం ఎంతో వినయం కలిగి విధేయత కలిగి మనం జీవించాలి. అందరూ కూడా అనేక సందర్భాల్లో మనం నిరుత్సాహపడిన వాళ్ళమే. కానీ ఆ వాక్యం ద్వారా మనం బలపడ్డాం. అలాగే మనం కూడా మన మాట ద్వారా ఆ యొక్క సమస్యలో ఉన్నవారిని కానీ, ఇబ్బందిలో ఉన్నవారిని కానీ, ఇరుకులో ఉన్నవారిని కానీ మనం ఆ మాట ద్వారా వాళ్ళకి ఉత్సాహించాలి. దేవుని వైపు దేవునికి ఆ యొక్క ఘనత దేవునికి వచ్చేలాగా దేవుడు ఈ కార్యం ద్వారా, ఈ మాట ద్వారా నన్ను ఆదరించాడు. ఈ మాట ద్వారా నన్ను ప్రోత్సహించాడు. దేవుని వాక్యం నన్ను బలపరిచింది. నేను అనారోగ్యంతో బాధపడినప్పుడు, నాకు అనేక మంది హాస్పిటల్ చుట్టూ నేను తిరిగినప్పుడు నాకు నెమ్మది అనిపించాలి. కానీ దేవుడు వాక్యం పట్టుకుని దేవుడు వాక్యం నాకు వినిపించింది. ఏమి వినిపించింది? ఒకరోజు నేను ఇచ్చిన ఆయుష్కాలంలో ఒకరోజు ముందు కానీ ఒకటి వెనక కానీ నువ్వు పోవాలి. ఆ మాట నేను పట్టుకున్నాను. నాకు నెమ్మది ఇచ్చింది. దేవుడు ఇచ్చిన ఆయుష్లో మనం అమలు చేయలేం కదా. కానీ మనం బెంగగా, మనం ఆలోచనగా మనం ఉంటే దానివల్ల మనం సాధించగలమా? ఏమి సాధించలేము. కానీ ఆ వాక్యం ఏం చెబుతుంది? ఎప్పుడైతే దేవుడు అన్న మాట ఖచ్చితంగా 100% నెరవేరు తీరుతుంది. అలాగే ఎప్పుడు కూడా దేవుడు ఇచ్చిన ఆయుష్కాలంలో ఒక గడియ ముందు కానీ గడియ వెనక కానీ మనం అలాగా ఎదుటివారికి ఆ యొక్క సమస్యను పెట్టి, ఆ వచ్చే సమస్యను పెట్టి దుఃఖపడుతూ ఉన్నప్పుడు మన మాట ఓదార్పుగా ఉంది. వాళ్ళకి సహనాన్ని కలిగి, వాళ్ళకి ఉత్సాహాన్ని కలిగించాలి. దేవుడు నాకు నిజమే కదా, నాకు దేవుడు ఉన్నాడు కదా, దేవుడు నాతో ఉన్నాడు కదా, నేను ఎందుకు భయపడుతున్నాను, వీళ్ళెందుకు ఇంత ఉత్సాహంగా ఉన్నారు, నేను ఎందుకు లేకపోతున్నాను అని ప్రోత్సహించి ఉన్నాను. ఆ ప్రోత్సాహం కలిగి ఉండాలి. ఆ ప్రోత్సాహం మనం ఎలా ఇవ్వగలిగాం? దేవుడే మనకు ఆ బుద్ధి పుట్టించాడు. అలాగే మనం ప్రోత్సహించినప్పుడు నిజంగా అలాగే ఆదరణ కావాలనుకున్నప్పుడు దేవుడే ఆ మాట వాళ్ళకి వినబుద్ధి పుట్టిస్తాడు. మనం వెళ్ళి చెప్పే మాట దేవుడే వాళ్ళకి వినబుద్ధి పుట్టిస్తాడు. మన మాటలో గొప్పతనం ఏమి పలికించింది ఆయన. మన ఉత్తి పాత్రలు, మన పాత్రలు మాత్రమే. కానీ ఆ మాట వచ్చేది దేవుని నోట నుంచి పలికించే మాట. ఆ గ్రహింపు కలిగి ఆ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నేను సరి చేసుకోవాలి. ఈ విధంగా నేను దేవుడు తప్పిపోయాను, ఈ విధంగా ఈ విషయంలో నేను భయపడుతున్నాను. ఈ భయం నాకు అనవసరం. నాకెందుకు? నా తండ్రి ఉన్నాడు కదా, నా ప్రభు ఉన్నాడు కదా అని ఒక ఆలోచన కావాలి. ఆ ఉత్సాహం, ఆ ప్రోత్సాహం ఉండాలి. ఒక వ్యక్తి మన అన్నగారు ఉన్నారు, మనం ఏదైనా మనకి భయంగా ఉన్నప్పుడు కానీ, బాధగా ఉన్నప్పుడు కానీ, ఏదైనా మనకు తెలియని విషయాల్లో కానీ ఫోన్ చేద్దాం వచ్చి ఆయన ఏం చెప్తున్నాడు మనకు అర్థమయ్యేలాగా అన్ని ఎడమించి చెప్తున్నాడు. ఎక్కడి నుంచి చెప్తున్నాడు? దేవుడు ఆయన వెళ్తాడు. ఆ మాట ఉదయకాలం వేసి ఆయన కూర్చుంటాడు అక్కడ. యేసుక్రీస్తు ప్రభు కూడా ఆ ఉదయకాలం ఈ రోజు నీకు ఎవరికి ఏం చెప్పమంటావు? తండ్రి దగ్గర ఆ అరణ్యంలోకి వెళ్ళిపోయి ఆ తండ్రి దగ్గర ఆ రోజొక్కమాలు కాబట్టి మాటలన్నీ కూడా ఆయన విని తెచ్చుకుని మనందరికీ పంచాలి. అలాగే ఆయన కూడా మనకి ఏదైనా కష్టపడుతుంటే ఏం చేస్తాం? అనవసరంగా వచ్చి ఆయన మన మళ్ళీ మాట్లాడతాడు. ఆ సమయాన్న అది ఏది అవసరమో అదే ఆయన నోటితో పలికిస్తాడు. ఇది దేవుని మాట. దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల మనం పోషింపబడుతున్నాం. ఎలా పోషింపబడుతున్నాం? ఇలాగే పోషింపబడుతున్నాం. కాబట్టి మనం ఏ విషయాన్ని కూడా భయపడతాం. అలాగని ఎవరికి కూడా వ్యక్తమైన సలహాలు ఆ ఎక్కడ పొంది, ఆ అవసరంతో పొంది వారితో సంభాషణ, ప్రభుత్వ సంపాదించినట్టుగా మనం మాట్లాడాలి. ఇప్పుడు చదవడం ఈరోజు ఎవరికి ఏమైనా చెప్పాలా, చెప్తే ఆశ నాకుంది, కానీ ఆ మాట నాకు తెలియదు కదా ప్రభా, నన్ను ఏం చెప్పమంటావు, నేను ఎవరి దగ్గరికి వెళ్ళి నేను ఏం పలకాలి అని మనం తెల్లవారుతామని ఆయన అడిగినప్పుడు మనం అన్నీ నింపి ఉండిస్తాడు. వాటిని వారి యొక్క అక్కర్లని మాట్లాడారు. యేసుప్రభు అలాగే మాట్లాడాడు. ఎందుకంటే యేసుప్రభు భూమి ఉన్నప్పుడు నీలాగా నాలాగే ఉన్నాడు, కానీ నీ దైవశక్తులతోనూ దైవ మహిమతోనూ అంటే దేవుని కుమారుడుగా రాలా. మన మధ్యలో మనలాగానే తిరిగాడు, మనలాగానే పుట్టాడు, మనలాగానే ప్రవర్తించాడు. కానీ ఏ విషయంలో కూడా ఆయన నిరుత్సాహపడలా, భయపడలా.
అలాగని పాపం చేయాలి. అన్ని విషయాల్లో, ప్రతి విషయంలో తండ్రికి లోపడ్డాడు, తండ్రి మాట ప్రకారం జీవించాడు. ఆయన ఏదైతే చెప్పాడో దాన్ని అనుసరించాడు. అలాగే మనం కూడా ప్రతి విషయంలో కూడా మనతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఫస్ట్ ఆ మాట మనం గ్రహింపు కలిగి ఉండాలి. ఆ గ్రహింపు లేనప్పుడు, ఆ ఎనగలే ఓపిక మనకు లేనప్పుడు మందరం మొత్తం కూడా వేస్ట్. దేవుని సన్నిధి వచ్చామంటే వాళ్ళు నా ప్రభువు నాతో మాట్లాడతాడు అని ఆశ కలిగి మనం దేవుని సన్నిధి రావాలి. కానీ వచ్చాం, ఒక గంట 2 గంటలు కూర్చొని టైంపాస్ అయిపోతుంది, మధ్యాహ్నం నుంచి మనం నీళ్ళు పోతాం, మళ్ళీ యథావిధంగా మన జీవితం ఉండేది కాదు. ఈ రోజు మనం విన్న ప్రతి ఒక్క మాట ఈ వారం మనకు ఆధారమై ఉండాలి. అది జీవమై ఉండాలి. అది మనకు ఆ జీవాహారమై ఉండాలి. ఆ జీవాహారం మనం నెరవేర్చుకుంటూ ఉంటే అప్పుడు మన నరాల్లోకి, మన ఎముకల్లోకి అది ప్రోత్సహించి అది మన శరీరంగా మారుతుంది. మనం విన్నాము, అయిపోయింది, మళ్ళీ వారం అనుకునేటప్పుడు అది మనకి ఏ కూర్చొని వంట పట్టదు. ఆ వంట పట్టడం మనం దేవుడిని ఆనందంగా ఉండలేము. మనం దేవుడిని ఆనందం చేయలేము. ఇర్మియా గ్రంథం 440 ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 19వ వచనం. మనం దేవుని నమ్ముకున్నాము, మేము క్రైస్తవులు, దేవునితో జీవిస్తున్నాము, దేవుని వాక్యానుసారం మేము ఉన్నాము అని మనం అనుకుంటాము. కానీ కొన్ని సందర్భాల్లో మనం కూడా లోపం వైపు తిరుగుతూ ఉంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడు? నువ్వు నా సన్నిధిలో నిల్చుండు, నువ్వు నా తట్టు తిరుగు, నేను చెప్పిన ప్రకారం నువ్వు జీవించినప్పుడు నీ తట్టు వాళ్ళు తిరుగుతారే కానీ మా తట్టు నువ్వు తిరుగు. మనం ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, ఏదైనా సందర్భంలో అయినా సరే మనం నిలబడినప్పుడు ఏదైనా సహాయం కలిగి మన దగ్గర నుంచుందాం అనే ఒక ఆలోచన వాళ్ళలో కలగాలి. కానీ మన దగ్గరికి వాళ్ళు ఏదో చెప్దామనే ఆలోచన మనకు అనవసరం. ఎందుకంటే ఫస్ట్ మనల్ని ఏదో ఆ పౌలు గారు అన్నట్టుగా నా ప్రభువుని నమ్మించినట్టు నేను నడుతున్నాను, నమ్మించండి మీరు అన్నట్టుగా మనల్ని చూసిన వాడు వీళ్ళు దేవుడు నమ్ముకున్నారు, వీళ్ళు ఏం తెలిస్తే మనకి ఏదైనా మంచి జరుగుతుంది, ఓ సహాయం ఇస్తారు అని ఆలోచన ఉండాలి. ఆ ఆలోచన ఉండాలి అంటే మనం అలా ఉండాలి అంటే అసలు ఫస్ట్ మనం ఎలా ఉండాలి? దేవుడికి లోపడాలి, దేవుడి వాక్యానికి లోపడాలి. మన వైపు అన్నుడు మన వైపు తిరగాలి అంటే మనం ఎలా ఉండాలి? దేవుడి వాక్యానికి లోపడాలి, దేవుడికి లోపడాలి. ఆ వాక్యానుసారం మనం జీవించే ఆలోచన మనకు కలిగి ఉండాలి. మనకు చేత కాదు, ఆ యేసుక్రీస్తు ప్రభువులాగా మనం జీవించడం మనకు చేత కాదు. మనం అలా జీవించలేము, ఎవరూ జీవించలేము. కానీ మనకు ఒక అవకాశం ఉంది. నాకు శక్తి లేదు ప్రభువా, నాకు చేత కావట్లేదు, నేను ఈ లోకాన్ని జయించలేకపోతున్నాను అని మనం అడిగినప్పుడు ఆయన దగ్గర కూర్చొని కూర్చాడినప్పుడు ఆ శక్తిని ఆయన ఇస్తాడు. ఆయన యొక్క ఆత్మను మనలో నింపుతాడు. ఆ పరిశుద్ధాత్మను మనలో నింపినప్పుడు అప్పుడు మనం ఈ లోకాన్ని జయిస్తే, ఆ లోకాన్ని జయించినప్పుడు అప్పుడు నీలో వెలుగు వాడికి కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు నువ్వు వాళ్ళ తట్టు తిరగవసల్లా, నీ తట్టు వాళ్ళే తిరుగుతారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏదో మంచి దొరుకుతుంది, వాళ్ళ దగ్గర నాకు కావాల్సిన సలహా దొరుకుతుంది, నాకు నెమ్మది ఉంటుంది అని ఆలోచన వాళ్ళు పుట్టుతారు. నేను వెళ్ళి అక్కడితో చెప్పాలి, నేను వెళ్ళి అక్కడితో చేయాలి, నేను వెళ్ళి అక్కడ చెప్తే దేవుడికి మహిమ అవుతుంది. మనం వెళ్ళి చెప్తే దేవుడికి మహిమ అవుతుంది. దేవుడిని చెప్పింది చెప్తే దేవుడికి మహిమ అవుతుంది. దేవుడు దేవుడితో చెప్తాడో దాన్ని చెప్తే దేవుడికి మహిమ అవుతుంది. అలాంటి వెలుగు మనలో ఉన్నప్పుడు మనం వాటి పట్టు తిరగవలసిందా, మన కంటే వాటి
అలాగే మనం ఉన్నప్పుడు అప్పుడు మనం ఆరాధనకి మనం సిద్ధపడినట్టు అవుతాం. అది ఆరాధనకు మనం రెడీ అవుతాం. ఆరాధకులుగా ఉండాలంటే ముందు మనం ఒక దేవుని మందిలో పని చేయాలంటే మన వారు అన్నయ్య చెప్పినట్టుగా ముందు మనం ఆరాధింపబడాలి. దేవుడి దగ్గర దేవుణ్ణి ఆరాధింపబడాలి. దేవుడిని ఆరాధించాలి. దేవుడికి ఆయనకి మొక్కి అప్పుడు నన్ను ఏం చేయమంటావు ప్రభా. ప్రొక్కడం అంటే చాలామంది ఈ అన్నులాగా నా కష్టాలు తీరిపోతే నీ మందిరంలో పనులు చేసుకుంటాను, నా కష్టాలు తీరిపోతే నీ మందిరంలో భోజనాలు పెట్టుకుంటాను, నా సమస్యలు తీరిపోతే నేను అట్టుబడికి వెళ్తాను. ఇలా ఈ మొక్కులు కాదు, మొక్కులండి. ఆయన్ని నీవుగా అర్పించుకోవడం. దేవుడు నీ నుంచి నా నుంచి కోరుకునేదేంటి? నన్ను నేరుగా అర్పించుకోవడం. ఆ అర్పించుకునే ముందు నీకు శ్రమలు వస్తాయి. క్రైస్తవ జీవితం అనేది శ్రమ లేకుండా అసలు క్రైస్తవ జీవితం లేనే లేదు. అనేక బాధలు వస్తాయి, నిందలు వస్తాయి, సమస్య వస్తుంది. అన్నిటిని జయించుకోవాలి, సహించుకోవాలి. అందుకనే మన వాళ్ళు అన్నయ్య చెప్పినట్టుగా ఆఖరి వరకు సహించువాడే ఆయన దగ్గర చేస్తారు. మనం దేవుడికి ఆరాధకులుగా ఉండాలంటే మనం ఏం చేయాలి? ముందు దేవుడికి మొక్కాలి. ఆయన చెప్పింది మనం చేయాలంటే ముందు ఆయనకి మనం మొక్కాలి. ఆయన ముందు సాగిలు పడాలి. గొప్పవాడికి నా ఎంతమైన జీవితం వరకు జీవించాలి. నన్ను నేరుగా నీకు సరెండర్ అవుతున్నా. నీ ఇష్టం నువ్వు ఎలా వాడుకుంటావో, నన్ను నిలబొట్టుకుంటావో, నాకు ఏదైనా ముళ్ళు పెడతావో, నన్ను నల్లగొట్టుకుంటావో, ఏమైనా చేసుకుంటావో చేసుకో. కానీ నేను నీతో ఉండాలి, నీ సేవలో ఉండాలి. నీకు అంకిత భావం నేను జీవించాలి. మత్తయి సువార్త 5 మత్తయి సువార్త 4వ అధ్యాయం 10వ చదవమ్మా. ఎందుకన్నాడు మాట? సాతాను యేసుక్రీస్తు ప్రభుని శోధించడానికి అప్పగింపబడిన యేసుక్రీస్తు ప్రభు శోధింపబడటానికి అప్పగింపబడినప్పుడు సాతాను ఏం చేశాడు? కొండ శిఖరాలు తీసుకుపోయి యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకమైన యావత్తు నుండి గొప్ప నువ్వు నాకు సాధ్యం పడితే అన్నప్పుడు ఏమన్నాడు? ముందు దేవుడైనా నీ ప్రభుకు మొక్కు అని రాసింది కదా. ఇవాళ మనం కూడా మనం ముందు దేని మొక్కుతున్నాం? సంపదనే, వ్యాపారాన్ని, ఉద్యోగాన్ని, ఆస్తిని, మనకున్న యావత్తు ఖరీదైన ప్రతిదాన్ని మనం మొక్కుతున్నాం. కానీ ముందు ఎవరు మొక్కాలి? ఆ పరలోక తండ్రికి మొక్కాలి. ఎందుకు? ఇవన్నీ ఆయన కలగజేస్తే మనకు వచ్చినాయి తప్ప మనగా ఏమి తెచ్చుకోవాలి. కొత్త మనం తెచ్చామా? ఏమి తీసుకురాలి. కొన్ని అంతా బోర్డు ఖరీదు కొనుక్కున్నాం కదా, చాలా కష్టపడి సంపాదించాం కదా. కొన్ని వెళ్ళినప్పుడు ఏమన్నా మన కూడా వేసిన వస్తుందంట, మన కట్టుకునే గుడ్డనే ఉంటుంది. కట్టుకునే గుడ్డలే ఉంటారు. అలాంటప్పుడు మనం దేన్ని మొక్కుతున్నాం? ఆ తండ్రిని మొక్కుతున్నామా? ఆ పరలోక తండ్రికి మనం సాగిలు పడుతున్నామా? కానీ యేసుక్రీస్తు ప్రభు ప్రతి విషయంలోనూ ప్రతిసారి అపవాదం జయించినప్పుడు ప్రతిసారి కూడా వాక్యంతో జయించాలి. వాళ్ళు మనకు వచ్చినప్పుడు సమస్య కూడా, మనకు అనారోగ్యం రావచ్చు, బాధ రావచ్చు, ఇబ్బంది రావచ్చు, ఏమైనా రావచ్చు. వచ్చినప్పుడు మనం ఆ వాక్యాన్ని తిరిగి ఆ వాక్యం ఏ సందర్భంలో ఏ వాక్యం అవసరమో దాన్ని చదివి దాని ప్రకారం మనం దృఢంగా ఉన్నప్పుడు దేవుని మహిమ పొందుతాడు. అప్పుడు ఆ బోధ మనల్ని తిరుగు మాత్రం మనం భయపెట్టదు. కాబట్టి మనం దేవుణ్ణి ఆ యేసుక్రీస్తు ప్రభు ఎవరు ఆకలి ఆ అపవాది కూడా మనకి ఏది అక్కరో దాన్నే టార్గెట్ చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభు 40 దివారాత్రులు ఆయన అరణ్యంలో ఉండి ఉపవాసం ఉండి వచ్చినప్పుడు ఏమన్నాడు?
ఆయన ఆకలితో ఉన్నాడు అవసరం అని తెలుసు. ఆయన ఆకలితో ఉన్నాడు కరెక్టే, కానీ దేవుడు చెప్పింది ఇది చెయ్యను అని ఒక తీర్మానం ఉండాలి. యేసుక్రీస్తు అలాగే నా తండ్రి చెప్పింది నేను ఏది చేయను అని తీర్మానంతోనే ఆయన ఉన్నాడు. కాబట్టి అపోదేవుంది నువ్వు దేవుడు కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టుగా చెబుతున్నా అని ఆకలిస్తుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు? మనిషి కేవలం రొట్టె ముక్క వల్ల కాదు, దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వల్ల మనిషి జీవిస్తాడు. ఎలా జీవిస్తాడు మనిషి? నీ ఎక్కడ కొద్ది నీకు ఏదో అవసరమో అది ఆ వాటిలో ఉన్న మాటలు నువ్వు పట్టుకున్నప్పుడు తొందరగా జీవించు, హాయిగా జీవించు. సమస్య ప్రతి వ్యక్తికి ఒక సమస్య ఉంటుంది, ప్రతి వ్యక్తిలోనూ ఒక ముళ్ళు ఉంటారు. నాకేమొచ్చింది సమస్య, నాకేముంది బాధ అనుకునే తప్పు. నిజమైన క్రైస్తవ జీవించేవాడికి ప్రతి ఒక్కరికి ఒక ముళ్ళు ఉంటుంది. ఆ ముళ్ళు లేకపోతే మనలో గర్వం వస్తుంది. నేను కాబట్టి చేస్తాను, నేను కాబట్టి చేశాను, నేనే అనే దాన్ని కట్ చేయడానికి ఆయన ఇష్టమైన వారికి ముళ్ళు పెట్టుకుంటాడు దేవుడు. ఆ ముళ్ళు అవసరం. ప్రభు తర్వాత ప్రభులాగా వాటిని బోధించిన ఆ పౌరులకి ఎందుకు పెట్టిన పౌరుల యొక్క ముళ్ళు పుట్టుబడంట. ఆయన కళ్ళంటే సీన్ కూడా కాలేదంట. ఆ కళ్ళంటే సీన్ కాలేదంటే ఎందుకు పెట్టాడు? ఆ చూసిన వాళ్ళందరూ కూడా ఆయన పొగుడుతూ ఉంటారు, ఈయన గర్విస్తాడు అనే ఒక దేవుడికి ఆయన సంకల్పం చొప్పున జరిగిస్తాడు తప్ప మన సంకల్పం చొప్పున అయితే జరిగించదు. ఏంటి నేను ఇంత సేవ చేస్తున్నాను కదా, ఇంత దేవుడి కోసం ఇలా నేను నిలబడుతున్నాను కదా, ప్రతి విషయంలో ఎవరికి ఏది కావాలి నేను సాయం చేస్తున్నాను కదా, నాకు ఎందుకు పెట్టాడు దేవుడు ఈ ముళ్ళు? నీకు అవసరం అమ్ముడు, అమ్ముడు నీకు లేకపోతే నువ్వు గర్విస్తావు అనే విషయం దేవుడు తెలుసు, నీకు నాకు తెలియదు. మనం అనుకుంటాం అలా గర్వం ఏముంది, ఆ గర్వం వస్తుంది. కాబట్టి దేవుడు ఆ యేసుక్రీస్తు ప్రభువు ప్రతి విషయంలో కూడా తండ్రి మాటలు పడ్డాడే కానీ తనలో మాత్రం ఏమీ చేయాలి. తండ్రి మాట కోసం వేచి ఉన్నాను, తండ్రి మాట కోసం వేచి ఉన్నాం వాళ్ళని ఆయన ఆ విధంగా అపవాదిని జయిస్తూ వచ్చాడు. ఎప్పుడైతే మనం అపవాదిని వాక్యం ద్వారా వాకాన్ని మనం జయించినప్పుడు మాకులో అనేకమైన ఎంత సందాలు ఉన్నాయి. మాకులో లేని ఈ భూప్రపంచంలో లేని అందమంటూ ఏమీ లేదు. సినిమాలో చూపించినట్టు అపవాది నల్లగాను కొమ్ములతోనూ ఏంటి జుట్టు వికారంగా పెట్టినట్టున్నాడు. అసలు అపవాది అనేదే సౌందర్యంగా ఉండేది. అపవాది అనేదే సౌందర్యంగా ఉండేది, అవసరానికి ఉపయోగపడేది, అవసరంతో తీర్చేది. ఈ భూసముద్రమైన విషయంలో అవసరాలు తీర్చేది, అవసరానికి ఉపయోగపడేది, సౌందర్యంగా ఉండేది అపవాది. ఆ సౌందర్యంగా లేకపోతే మనం పాపం చేయం కదా. ఆ డబ్బు ప్రతి విషయానికి అవసరమే, కానీ అవసరం కాదు డబ్బు కోసం మనం అవసరం నెచ్చుకోకూడదు. అలా అనేకమైన ఈ భూమి మీద ఉన్నాయి మనకి వ్యతిరేకంగా. వాటిని జయించాలంటే వాటినే మనం తెలుసుకోవాలి. వాటిని ఎక్కడ ఉంది, దీని పరిస్థితి ఎక్కడ ఉంది. నేను ఈ శోధనలో, ఈ వ్యాపారం అనే శోధనలో ఉన్నాను, ఇది డబ్బు అనే పిచ్చలో ఉన్నాను, లేకపోతే ఈ అన్నం గురించి నేను లోపడుతున్నాను, లేకపోతే ఈ ఆకర్షణ ఈ ఘనత కోసం నేను పాపడాడుతున్నాను. దీనికి వ్యతిరేకం, దీనికి సరైన సమాధానం ఎక్కడ ఉంది? మనం దేవుడి దగ్గర కూర్చున్నప్పుడు దాంట్లో దేవుడు మాట్లాడతాడు. ఆ విధంగా మనం లోకాన్ని జయించాలి. ఎప్పుడైతే లోకాన్ని మనం జయించడానికి సిద్ధపడతామో, లోకాన్ని జయిస్తూ వచ్చున్నామో, అప్పుడు దేవుడు కోరుకున్నట్టుగా ఆత్మతో సత్యంతో దేవుడిని ఆరాధించాలి. దేవుడిని ఆరాధించడం అంటే ఒక మాటతో కాదు, ఇది చాలా సులువు. వాళ్ళ 199 మంది క్రైస్తవులు ఆదివారం మందిరానికి వెళ్తున్నారు. ఎందుకమ్మా? వాళ్ళ ఆరాధన కదండి. వాళ్ళ ఆరాధన అంటే ఏంటి? ఒక భార్య వారం 6 రోజులు నా ఇష్టాంతరంగా నేను జీవించి ఒక్కరోజు మీతో కాపం చేస్తానంటే ఆ భర్త బాధ ఎలా ఉంటుంది? అది ఎంత భయంకరమైన విషయం. మనం కూడా అంతే. దేవుడితో వారం నేను లోకంలో తిరుగుతాను, నేను లోకంలో ఉన్న అన్ని నేను చేస్తాను, లోకంతో గంతులేస్తాను. ఆదివారం మాత్రం నేను ఎంతో వినయపూర్వకంగా బైబిల్ చదవబట్టి మందిరం పోతాను. అది ఆరాధన కాదు. మన జీవితం ఆరాధన ఉండాలి. మన జీవితానికి సంబంధించింది ప్రతి ఒక్కటి కూడా వాక్యానుసారం మనం
జీవితం ఉన్నది, అది తీసుకొచ్చి ఇదిగో ప్రభా ఇవాళ నేను జీవించిన నా జీవితం. యోహాను సువార్త 4వ అధ్యాయం పేజీ నెంబర్ 83. యోహాను సువార్త 4వ అధ్యాయం 23 వచనం చదవగా, దేవుణ్ణి ఆరాధించడం అంటే వాళ్ళంటారు వీళ్ళంటారని మనలో కూడుకుని వర్ణించి నోటితో ఆరాధించేది ఇది నిజమైన యథార్థమైన ఆరాధన కాదు. యథార్థమైన ఆరాధన ఆ విన్న వాక్యాన్ని పెట్టి నాలో ఏ లోపమైతే ఉందో ఆ లోపాన్ని ఎంబటే మనం దాన్ని విడిచిపెట్టి ఇక మీద దాన్ని మన దగ్గరికి రానివ్వకూడదు. అలాగే యథార్థత అంటే ఏంటి? యథార్థత అంటే ఆ స్త్రీని ఏమన్నాడు? 17 వచనం చదవమా. 17 ఆమె సత్యం చెప్పింది, భయపడలా, దాసుకోలా, యథార్థతగా ఒప్పుకుంది. ఆ యథార్థతగా ఒప్పుకుని దాన్ని విడిచిపెట్టుకున్నప్పుడు అప్పుడు ఆరాధనకు మనం అర్హులం. దేన్నైతే దేవుడు మనం గుర్తు చేశాడో, దేన్నైతే దేవుడు మనం చూపించాడో, దేన్నైతే వాక్యం ద్వారా మనం దేవుడు బయలుపరిచాడో దాన్ని మనం విడిచిపెట్టుకున్నప్పుడు అప్పుడు మనం ఆరాధనకు దేవుడిని ఆరాధించే స్థాయికి మనం వస్తాం. ఆ స్త్రీ ఏం చేసింది? నిజమే, నాకు పెనుమిటి లేదు, మా ఆయన తర్వాత తీసుకొస్తాను, ముందు నాకు ఇవి, మా ఆయన ఊళ్ళో లేడు, అది మా ఆయన పొలమే లేడు, ఇలా ఇన్ని చెప్పలా. నాకు పెనుమిటి లేదు. అయితే ఇప్పుడున్న వాళ్ళు 5 ఉన్నారు కదా, 5 ఎవరు? తాడుగొట్టాడు కాదు. అది యథార్థత, సత్యం. సత్యంతో దేవుని ఆరాధన ఎప్పుడైతే ఆ సత్యాన్ని ఒప్పుకుని తన చేతిలో ఉన్న కుండ పారేసి ఊళ్ళోకి ఎప్పుడైతే పరిగెత్తి వెళ్ళిందో, అలాగే మనం కూడా ఎప్పుడైతే సత్యాన్ని మనం ఒప్పుకున్న దాన్ని ఎప్పుడైతే దాన్ని విడిచిపెట్టుకున్నప్పుడు అది యథార్థత. ఆ ప్రకారం మనం దేవుణ్ణి మనం ఆరాధించాం. సత్యంతో ఆత్మతో దేవుని ఆరాధించడం అంటే ఎలా ఆరాధించాం అనుకుంటాం? మనం నిజాన్ని ఒప్పుకోవాలి, దాన్ని విడిచిపెట్టుకోవాలి. దేవుడి వాక్యం ద్వారా నాతో మాట్లాడి ఈ లోపం నాలో ఉంది, ఇక నాకు ఇది తగదు, ఇంక నేను చేయను, ఇది నాకు తగదు అని దాన్ని విడిచిపెట్టుకోవాలి. ఎంబటే దాన్ని సరి చేసుకోవాలి. అలాగే వదిలేసి తప్పకుండా కొంత నీళ్ళు పట్టేలా కూడా లేదు. ఎప్పుడైతే ఆ ప్రభు దగ్గర స్పందింపబడిందో ఆ కొన్నాడు పాడేస్తా. ఈయన కాదా తీస్తూ, ఈయన కాదా ప్రవర్త. ఆ సత్యాన్ని గ్రహించినప్పుడు మనం ఆరాధించాము. ఎప్పుడైతే మనం సత్యాన్ని గ్రహించినప్పుడు అప్పుడు 73వ కీర్తనలో 25వ వచనంలాగా ఆకాశం ముందు నువ్వు తప్ప నాకు ఎవరున్నారు, నువ్వు ఉండగా ఈ భూమి మీద నాకు ఏమేమి అవసరం లేదు. 73వ కీర్తన పేజీ నెంబర్ 490. పేజీ నెంబర్ 490, 73వ కీర్తన 25వ వచనం. ఈ మాట
చదువుకోవడానికి, వినటానికి, నేడవారికి చెప్పడానికి చాలా చాలా సులువు. నిజ జీవితంలో పాటించడానికి మాత్రం చాలా కష్టం. నిజంగానే మనం ఈ భూమి మీద దేవుని ఆశించట్లేదా? యథార్థతగా ప్రభా నువ్వు ఉన్నావు, నువ్వు తప్ప నాకు ఏమీ వద్దు అని మనం చెప్పగలిగే స్థితిలో మనం ఉన్నామా? మన ఆత్మసాక్షి అలా చేయలేదు. కానీ చెప్పడానికి కానీ వినడానికి కానీ చాలా సులువు. ఎవరైతే యథార్థతగా నా ప్రభు కోసం నేను జీవించాలి, నా ప్రభు ఉన్నాడు, నా ప్రభు చేస్తాడు, నా ప్రభు కోసం నేను జీవిస్తున్నాను, ఆయన నాకు ఏదైనా చేస్తాడు, ఆయన ఉన్నప్పుడు నాకు దీనికోసం దానికోసం నేను ఎందుకు పప్పులు ఆడాలి, ఎందుకు దౌళ్ళు ఆడాలి, ఎందుకు పరువులు ఎట్టాలి అనే ఆలోచన మనకు ఉంటుందా? ఏ సమస్య వచ్చినా సరే ఉరుకులాడు, ఏ బాధ వచ్చినా సరే ఒడిదుడుకు, కంగారు, పరుగులు. ఏ విషయంలో మనం దేవుడిని ఆకాశం ముందు నువ్వు ఉన్నావు, నువ్వు తప్ప నాకు ఎవరు ఉన్నారు? నిజంగా యేసుక్రీస్తు ప్రభు తప్ప మనకు ఎవరు లేరా? లేనప్పుడు మనం యేసుక్రీస్తు ప్రభుత్వ సాహసం కలిగి ఉన్నామా? లోక సంబంధాలతో లోకంతో కలిసిపోయి నా బంధువులు వాళ్ళ ఇంటికి వెళ్ళకపోతే బాగోదు, ఏళ్ళ కోసం కూర్చోకపోతే బాగోదు, 6 కోసం వెళ్ళకపోతే బాగోదు అని మందిరాన్ని దేవుని సన్నిధిని విడిచిపెట్టుకుని మన ఇష్టంగానే మనం తిరుగుతున్నామా? ఈరోజు అనేక మంది క్రైస్తవులు అదే స్థితిలో ఉంటారు. ఆదివారం మందివారం వాళ్ళు వస్తే ఇంకో 10 రూపాయలు ఫామ్ ఎక్కువ వేస్తే భాషగా ఉండదు. వాళ్ళ క్రైస్తవం వాళ్ళ ఆయుధం. కానీ సత్యమేంటి? ఈరోజు నా ప్రభు దినం, నా ప్రభు నాతో, నా ప్రియుడు నాతో మాట్లాడతాడు. ఈ మాట్లాడిన మాట్లాడిన ప్రతిరోజు నేను దీన్ని నెమరు వేసుకుంటూ ఉండాలి. ఈ ప్రకారం నా జీవితం జీవించుకుంటూ ఉండాలి. ఈ ఒక్కరోజు కోల్పోతే నేను గడిచిన రోజు నేను కోల్పోయినట్టే అని ఒక భయంలో ఉండాలి. ఇన్ని సంవత్సరాలు నేను ఉన్నది ఈ ఒక్క రోజులో నాతో మాట్లాడితే ఇంపార్టెంట్ ఏదో ఉండి ఉంటుంది. నేను నా దేవుడితో నాకు ఏమీ కాదు అని ఆలోచన అనుకుంటాను. అలాగే యేసుక్రీస్తు ప్రభు చెప్పండి నేనేమి ముట్టుకోను, ఏమి తీసుకోను, ఇది నాకు అవసరం లేదు అని తీర్మానం కూడా మనలో ఉండాలి. అది అప్పుడు అలాగే ఉన్నప్పుడు అప్పుడు ఆకాశం ముందు నువ్వు తప్ప నాకు ఎవరు ఉన్నారు, నువ్వు ఉండగా ఈ భూమి మీద నాకు ఏమి లేదు. ఇది నిజమైన ఆధారిత ప్రత్యేకం. యథార్థత కదా. ఎంత అనుభవం లేకపోతే ఆ మాట రాసి ఉంటాడు కదా. ఎంత అనుభవంగా ఆయన పలికి ఉండకపోతే ఆ యొక్క బంధకాల నుంచి, బంధాల నుంచి, ఎన్ని శోధల నుంచి బడి ఉండకపోతే ఆ మాట రాసి ఉంటాడు. అలాగే మనకు కూడా అవకాశం ఉంది, మనం కూడా తప్పుకునే అవకాశం ఉంది, మనం కూడా జయించే అవకాశం ఉంది, మనం కూడా ఎత్తించుకునే అవకాశం ఉంది. కానీ మనమే చుట్టుకుంటున్నాం, అది చుట్టూరు మనమే చుట్టుకుంటున్నాం. వాళ్ళు వరదలు అనేక చాటు వరదలు ఉద్రేకత అయితే మన పరిస్థితి ఏంటి? యుద్ధాలు. ఆ యుద్ధాలు మూడో ప్రపంచ యుద్ధంలో పరిగెత్తుతున్నారు అనే వార్త కూడా అంటున్నారు. అదే మూడో ప్రపంచ యుద్ధం అయితే మనం ఎన్ని రోజులు బతుకుతాం తెలియదు. మనం ఎప్పుడు దేవుడిని ఆరాధిద్దాం, దేవుడి కోసం ఎప్పుడు జీవిద్దాం. నువ్వు దేవుడిని ఎదుర్కొన్నప్పుడు అన్నయ్య చెప్తా ఉంటారు మన రత్నాలు, దేవుడిని ఎదుర్కొన్నప్పుడు నీ మొమ్మట్లో నీవు ఎలా మాట్లాడతావు? అయ్యో ప్రభా, నీ కోసం నేను ఇది చేయగలి, ఇది చేస్తానికి నాకు అవకాశం కల్పించు, నేను దాన్ని చేశాను ప్రభా, మనం అలా చెప్పుకోగలం. శిష్యుల సంఘం అంటే విన్నాలి, విన్నదాన్ని అనుసరించాలి, అది శిష్యత్వం. మా మందిరంలో ఎంతో రోజుతో వాక్యం చెప్తారు, మా మందిరంలో ప్రతి వారం భోజనాలు ఉంటాయి, ఆనుకొని తీసుకోవడం, ఇవి చెప్పుకోనివి కావు, జీవితాలు చెప్పుకునేవి కావు. దేవుని కోసం జీవించడం అనేది నోటి మాటతో చెప్పుకునేది చాలా 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 నష్టపోతాం కూడా. దేవుని కోసం జీవించి నిలబడాలంటే చాలా నష్టపోతాం కూడా. ఆ నష్టాన్ని, కష్టాన్ని, ప్రతి శోధనని, శ్రమను సహించేవాడే ఆఖరి వరకు దాన్ని జయించిన వాడే దేవునితో కలిసి జీవించాలి. మనం ఎన్నో సందర్భాల్లో ఎన్నో రకాలుగా మనం నష్టపోయాం. ఏ నష్టం? ఆత్మీయ నష్టం.
డబ్బులు కూలి పనులను లేకపోతేనేమో వ్యాపారాలు కాదు. ఆత్మీయంగా నష్టపోయాం. ఎన్నో రకాలుగా అనేక విధాలుగా ఆత్మీయంగా నష్టపోయాం. ఆ ఆత్మీయ నష్టాన్ని మనం పూడ్చేసుకోవాలి, దాన్ని కట్టుకోవాలి. దేవుని సహాయం అయినా త్యాగదు. కాబట్టి దేవుని మీద ఆధారపడాలి. దేవుని వాక్యాన్ని పట్టుకోవాలి. దేవుని అనుసరించాలి. 16వ కీర్తన పేజీ 158, 16వ కీర్తన 8వ వచనం. దేవుడు ఆయన మన కుడిపాసన అంటే మన కుడి పక్కన నీతో నాకు నడుస్తున్నాడు అనే గ్రహింపబడుతున్నాడు. ఉన్నప్పుడు మన ఆలోచన విధానం కానీ మనం చేసే క్రియ కానీ ప్రతిదీ కూడా ఆ తండ్రికి అప్పచెప్పాలి. నేను ఏం చేస్తే నా తండ్రితో కలిసి నేను నడుస్తాను అని ఒక గురి కలిగి ఉండాలి. ఈరోజు ఆత్మలు నేను ఇలా ఉంటే, నేను ఇలా జీవిస్తే నా ప్రభువుకి నేను అంకితంగా ఉంటాను. నేను ఇలా ఉంటే, నేను ఈ విధంగా మాట్లాడితే నా ప్రభుకి నేను స్నేహంగా ఉంటాను. నా ప్రభుత్వం నేను కలిసి జీవిస్తాను. ఒక ఆలోచన, ఒక ఆశ మన గురి అయి ఉండాలి. పిల్లలు 10th పూర్తవగానే కాలేజీలో చేరినప్పుడు ముందేమో డిసైడ్ అయిపోతారు. ఏమని? నేను పలానాన్ని చదవాలి. ఇంకా వాళ్ళ దాని మీద ఉంటుంది. నేను ఇది రాత్రి పాస్ అవుతాను, దీన్ని ధ్యానించు, దీన్ని చదువుకుంటే, దీన్ని మైండ్లో పెట్టుకుంటే ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు నేను రాస్తాను, అప్పుడు నేను పాస్ అవుతాను అని ఎలాగైతే ఉంటుందో, నేను ఏం చేస్తే నా ప్రభువుకు ఆరాధనగా ఉంటుంది, నేను ఏం చేస్తే నా ప్రభువుకు ఆరాధన అవుతుంది, నేను ఎలా అలా ప్రతి విషయంలో కూడా నా గురి ఎప్పుడు కూడా ఆ ప్రభు వైపు ఉండాలి. ఆ ప్రభువుని చూస్తూ ఉండాలి. ఆ గురి మనకు కలిగి లేనప్పుడు, ఆ గురి లేనప్పుడు ఏదో వింటున్నాము, వెళ్తున్నాము, వస్తున్నాము, జీవితం ఇలాగే సరిపోతుంది. దాన్ని మనం అనుసరించాలి అంటే మనం గురి కలిగి ఉండాలి. ఆ గురి ఎవరు? ఆ పరలోక తండ్రి, ఆ యెహోవా దేవుడు. ఆయన వైపు తిరిగి ఉండాలి. ప్రతి ఒక్క మాట మనం దేవుడు మాట్లాడుతున్నాడని మన గ్రహింపు మనం కలిగినప్పుడు దాన్ని మనం అనుసరించుకోవాలి. ఎప్పుడు కూడా మాట్లాడే వ్యక్తిని మనం ఆ వ్యక్తిగా మనం గ్రహించకూడదు. వచ్చే మాట దేవుని నుంచి వస్తుంది, దేవుడే మాట్లాడుతున్నాడు అని గ్రహింపు కలిగి ఉంటాం. ఎప్పుడైనా సరే దేవుడు వాక్యంలో ప్రతి మనిషిని దేవుడు స్వరూపంలో చేసుకున్నాడు కాబట్టి ప్రతి వ్యక్తిలో నువ్వు దేవుడిని చూడాలి. నువ్వు దేవుడు ప్రతి వ్యక్తిలో నువ్వు ఆ దేవుడిని ఆ యేసుక్రీస్తు ప్రభుని నువ్వు చూడగలిగినప్పుడు ఏ వ్యక్తి మీద నీకు ద్వేషం ఉండదు, ఏ వ్యక్తి మీద నీకు కోపం ఉండదు. కాబట్టి మనం ఎప్పుడైతే మన వ్యక్తిత్వం, మన ఆలోచన ఆ ప్రభు వైపు గురిపెట్టి కలిగి ఉంటామో అప్పుడు నిజమైన మార్గంలో మనం నడుస్తూ ఉంటాం. ఆ నిజమైన మార్గంలో మనం నడిచినప్పుడే నిజమైన ఆరాధకులుగా ఉంటాం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 2వ అధ్యాయం 25వ వచనం. ఎందుకు కలుగుతున్నారు? దావీదు అనేక సందర్భాల్లో అనేక సార్లు సౌలు రాజుగా ఉన్నప్పుడు అనేకమైన సమస్యలు ఎదుర్కొన్నాడు. దావీదు జీవితం మనం అనుకున్నంత తేలిక దావీదు పాట ఈ కీర్తన రాయడం, ఈ యొక్క వాక్యాలు రాయడం ఎలాంటి పరిస్థితుల్లో రాశాడు? మనుగులాట,
ప్రాణాలను కాపాడుకునే సందర్భం. అలాంటి సందర్భంలో రాసిన మాటలు ఇవి. ఎందుకు కలవలసిపడలేదు? తన కుమారుని తన మీద దండెత్తాడు, తండ్రిని చంపడానికి తవ్వలేడు. అటువంటిప్పుడు కూడా ఏ కూర్చొన్నా కూడా నా ప్రభు ఉన్నాడు అనే ఒక ధైర్యం తప్ప నేనేదో చేయాలని ఆలోచన మాత్రం అతను లేదు. అలాగే మనం కూడా ఎన్నో బాధలు వస్తాయి, ఎన్నో సమస్యలు వస్తాయి, ఎంతో కష్టం వస్తుంది. ఎన్ని కష్టాల్లో మనం ఉన్నప్పుడు, ఎన్ని సమస్యల్లో మనం ఉన్నప్పుడు దేవుడు నా కుడిపాసన ఉన్నాడు, నాకు భయం ఏంటి అనే తీర్మానం, ధైర్యం కలిగి మనం జీవించినప్పుడే దేవుడికి నిజమైన ఆరాధకులుగా ఉంది. మనం ప్రతి విషయంలో కూడా దేవుడిని ముందు పెట్టుకోవాలి. నాకన్నా ముందు నా యేసుప్రభు నడిచాడు ఈ మార్గంలో. ఈ స్వాతం ఉండేం చెప్తుంది, దీన్ని నేను ఎలా చేయించాలో నా ప్రభు చెప్తాను, నాకు దీన్ని ఎలా ఎదిరించాలో నా ప్రభు చెప్తాడు. నీ ప్రభుపై మనం ఆధారపడాలి. క్రైస్తవ జీవితం అంటే అనుకు కాదు. దేవుని నమ్ముకున్న వాళ్ళు సుఖాలుగా ఉండాలంటే ఉండరు, ఆనందంగా ఉండాలంటే ఉండరు. నిజంగా శిష్యులు నడవాలనుకున్నవాడు, శిష్యుల మార్గంలో ఉండాలనుకున్నవాడు ప్రతి విషయాన్ని దేవుడు లోపడాలి. దేవుడు లోపడేటనే దేవుడి దగ్గర కూర్చుని ఆయన దగ్గర సంభాషణ సాగించాలి. ఆ విధంగా మనం నడిచినప్పుడే శిష్యులుగా ఉంటాం. అప్పుడు నిజమైన ఆరాధనగా ఉంటుంది. అది నిజమైన ఆరాధన. ఉన్న చోట కనిపిస్తున్నారు.